ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ మీకు పరిచయం చేస్తానండి. ఇక్కడ మన దగ్గర రకరకాల బొమ్మలు చిత్రాలు ఇచ్చారనమాట. ఎఫ్ఎల్ఎన్ కావచ్చు, థర్మల్ మెటీరియల్స్లో అవన్నీ కుప్పగా పోసాను. వీళ్ళిద్దరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. వాళ్ళకి ఏమి యాక్టివిటీ ఇచ్చానంటే మీకు ఏది ఇష్టమైతే తీసుకోమని చెప్పాను. ఈ యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే బొమ్మలు గుర్తుపట్టడం, వాడికి ఎందుకు ఇష్టమో వాడు చెప్పగలగాలి మరలా మనకి. అంటే బొమ్మను చూసి పదాన్ని పలికేటువంటి వెకాబులరీ పెరుగుతుంది. తెలుగులో చెప్పచ్చు, విద్యార్థి ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు. కాబట్టి రెండు సబ్జెక్ట్స్లో కూడా వెకాబులరీ పెరుగుతుంది. ఈ విధంగా వాడికి ఇష్టమైనటువంటి పదాలు తీసుకున్న ఒక యాక్టివిటీ అంటే ఇది. ఏం బాబు ఏం తీసుకున్నావు నువ్వు? యాపిల్ ఇష్టమా? చూపించమా, యాపిల్ చూపించు. ఎందుకు ఇష్టం యాపిల్ నీకు? ఎలా ఉంటుంది టేస్ట్? అది ఎట్లా, తీయగా ఉంటుందా చప్పగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది టేస్ట్? తీయగా ఉంటుందా చప్పగా ఉంటుందా? చప్పగా ఉంటుందా తీయగా ఉంటుందా? బనానా ఎట్లుంటుంది? స్వీట్. దాన్ని ఏమంటారంటే సూపర్ అనకూడదు, స్వీట్గా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వేం తీసుకున్నా? బొమ్మ చూపించేదేనా ఒకటి? మొక్కజొన్న. అది ఓకే. తింటావా నువ్వు? బాగుంటుందా రుచి? టేస్ట్ బాగుంటుందా? దాన్ని ఏం చేస్తారు? అమ్మ ఎప్పుడైనా తెచ్చిందా నీకు? తెచ్చిందా? ఇంకో బొమ్మ తీసుకో, నీకు ఇష్టమైంది. ఏం తీసుకున్నావు చూపించమ్మా. ఏంటది? పనసా. ఓకే. నీకు కూడా ఇష్టమే? అది ఇష్టమేనా? ఇష్టమైతే ఉంచుకోలే అంటే అక్కడ వేసేయాలి. ఓకే. మీకు ఇష్టమైన బొమ్మలన్నీ అలా చదువుతూ వేయాలి నాకు. ఓకేనా? ఇదండి విద్యార్థులు మనం రాగానే పుస్తకం ఇచ్చేసి పలకిచ్చేసి రాయండి చదవండి అనేటువంటి కాకుండా ఒక యాక్టివిటీ బేస్డ్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టయితే తరగతి గదిలో వాడు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇష్టమైన అలా వేసుకోండి, తర్వాత చెప్పాలి నాకు. ఓకేనా? ఏది ఇష్టం? ఏంది ఇది? ఏందది? కోడి. హెన్. హెన్. అది ఏంది? హెన్. చేప ఇష్టమా? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఏది? ఏం బొమ్మ అది? చేపేనా? చూపించు నాకు. చేప బాగుంది. ఏం చేస్తారు చేపని? అయ్యో పాపమా. చేపను ఏం చేస్తారు మీరు? అమ్మ ఏం చేయదా చేపతో? చేప కూర చేయదా? చేపలు ఉండరా మీ ఇంట్లో? పెద్ద చేపలు వండుతుందా? పెద్దది ఉండదు. చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుందా నేల మీద ఉంటుందా? నీళ్ళలోనే. బయటకు వస్తే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అమ్మో పాపం. సరే, ఇదండి చూడండి. అసలు వాళ్ళ పిల్లల యొక్క హావభావాలు, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడండి. ఇవన్నీ కూడా మనం 5 డొమైన్స్లో డెవలప్ చేస్తేనే పనికొచ్చేటంత ఒక యాక్టివిటీస్ అండి. ఎగ్. వెరీ గుడ్. రోజు స్కూల్లో వేస్తున్నా మనం, ఎగ్ తింటున్నా మనం. దా బాబు అరఫత్, దా కూర్చో. చేయాలి. నీకు ఇష్టం లేదా అవి? మరి ఇష్టమైతే దాంట్లో వేసుకోవాలి కదా నువ్వు. నీ బాక్స్లో వేసుకో, నీ ట్రేలో వేసుకో. ఖర్జూరం. చాలా ఇష్టం ఉన్నాయి మీకు అసలు. ఏంది మది? చిన్న ఏది చూపించమా. ఏం తీసుకున్నావు నువ్వు ఇప్పుడు తీసుకున్నావు కదా? ఏ బొమ్మది ఇప్పుడు తీసుకున్నది? ఏది? నేను దాంట్లో వేసావు కదా. ఏంది అది? పిచ్చుక. పిచ్చుక ఎక్కడ ఉంటుంది? చెట్టులో ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదండి. ఓకే, థ్యాంక్ యూ.